హలో అందరికీ, ఇడ్లీలోకి చట్నీ ఈ విధంగా తయారు చేస్తే ఒక 2 ఇడ్లీలు ఎక్కువగానే తింటారు. చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ వేయించిన పల్లీలు పొట్టు తీసుకొని గ్రైండర్లో వేసుకోవాలి. తర్వాత కొబ్బరి వేసుకోవాలి. తర్వాత వేయించిన పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బరకగా పట్టుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా పట్టుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పట్టుకోవాలి. ఈ విధంగా తయారైద్ది చట్నీ. తర్వాత ఇందులోకి పోపు పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఈ పోపును చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 ఇడ్లీలు ఎక్కువగానే తింటారు ఈ విధంగా చేసుకుంటే. ఈ చట్నీ ఒక ఇడ్లీలోకే కాదు, దోశలో, వడల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది.